ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశంలోకి మనం వెళదాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మా జీవితాల్లో మరొకసారి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సుదూర ప్రాంతాల్లో చెదరిన మా ప్రియులు వారి వారి పరిస్థితుల మధ్య, వారి జీవిత ప్రయాణంలో వారు అనుభవిస్తూ ఉన్న వేదనల మధ్య ఆశతో నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్న నేటి దినాల్లో నీ లేఖన సత్యం చేత మమ్మల్ని ఆదరించమని వేడుకుంటా ఉన్నాను. ఈ దినాన్న ఈ మాటలు ఎవరైతే వింటా ఉన్నారో ప్రభువా, వారి స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడవు, వారు దేనికోసం ఆశపడతా ఉన్నారో, దేనిని మీ సన్నిధిలో అభ్యర్థిస్తూ ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల మధ్య సతమతం అవుతూ ఉన్నారో, ఎక్కడ విశ్వాసం సన్నగిలి లోకం వైపు చూస్తున్నారో, ఎక్కడ కన్నీటిని లోకానికి కనిపించకుండా అంతరంగంలో కుమిలిపోతూ వేదన గుండా వెళతా ఉన్నారు ప్రభు. అటు వారందరినీ మీరు దర్శించమని వేడుకుంటున్నాను. మీ మాట బ్రతికిస్తుంది అనే లేఖన వాక్యం ఈ దినాన మా అందరి జీవితాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాను. ఆశ్రయదుర్గమైన మీరు మా జీవితాలను స్థిరపరచమని, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ వారం దేవుని యొక్క మాటలు మనం వినబోతూ ఉంటుండగా, మనందరి జీవితాల్లో సాధారణంగా అనేక సార్లు మనమందరం ప్రస్తావించుకున్నట్లుగానే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు ఆదుకుంటారు, ఎవరు సహాయం చేస్తారు, ఇలా ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో, ఒకవేళ రోజుల్లో ఒకసారైనా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో లోకమంతా మనకి వ్యతిరేకంగా ఉన్నట్లు, మన ఒంటరి వాళ్ళమైనట్లు, మనకే ఆధారం లేనట్లు, పరిస్థితులన్నీ చీకటిగా అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అనే మాట. ఇర్మియా గారు చెరసాల సంఖ్యల మధ్య లేదా ప్రాకారంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట అక్కడ ఇలా ఉంటుంది. మొదటి వచనం, మరియు యెహోవా, ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు బంధకాల మధ్య ఉన్న తన దాసునితో మాట్లాడుతున్న మాట ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నారండి అంటే, నేను మాట నెరవేర్చే యెహోవాను, స్థిరపరిచేవాడను, నిర్మించేవాడను, యెహోవా అను నామమును వహించిన వాడను, ఇలా చెప్తా ఉన్నాను. నిశ్చయత అనేది కొన్నిసార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నా మనం ఉన్న స్థితిగతులు వాక్యం మీద ఆనుకునేవో. వారు జైల్లో ఉన్నారు. బహుశా ఆ దినాల్లో ఉన్న జైలు ఇప్పుడున్న సౌకర్యాలు ఉండవు కదా, మీకు తెలిసిందే. ఒక చీకటి గుంట, ఆ గుంట లోపల బురద, ఆ బురద లోపల ఇర్మియా గారు. ఒకవేళ ఆ పరిస్థితుల మధ్యలో ఒకవేళ మీరు ఊహించుకోగలిగితే ఊపిరాడని పరిస్థితి. ఆ పరిస్థితుల మధ్యలో ప్రభు వారితో మాట్లాడుతూ ఉంది. దేవుడు తన పరిచయం చేసుకొని, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఈ మాట, ఈ చిన్న సందర్భాన్ని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు, నా ప్రియ శ్రోతలైన వారు ఈ దినాన్న
మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ 4 గోడల మధ్య ఉన్నా, ఒకవేళ మీ జీవితంలో చీకటి ఆవరించిన, ఏమాత్రం ఆశాజనకమైన పరిస్థితులు లేకపోయినా, మాట్లాడి అనవసరం అనుకొని మౌనమైపోయినా, ఇక నా జీవితానికి ఇక ఎటువంటి నిరీక్షణ లేదు అని కలవరపడుతున్నా, ఈ మాటలు దేవుడు మన కోసమే మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మనిషి యొక్క భావోద్రేకాలను, అంతరంగ స్థితిని ఎరిగినటువంటి ప్రభు ఇస్తూ ఉన్న భరోసా ఏంటి అనంటే, మాట చెప్పి మర్చిపోయేవాడిని కాదు, మాట ఇచ్చి అయ్యో ఇచ్చేనా అని కంగారు పడేవాడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే యెహోవాను నేను అనే మాట ఎంత ఆదరణిస్తుందో కదండి ప్రియ శ్రోతలు. ఈ దినాన్న ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు ఇంకో చిన్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త సిరియనుల సైన్యం చుట్టుముట్టినప్పుడు ఆయన సేవకుడు ఇలా అంటారు, రాజా ఏలినవాడా, మన చుట్టూ సిరియా సైన్యం ఆక్రమించుకున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అన్నప్పుడు గొప్ప సైన్యం వచ్చి చుట్టుకున్నారు. 6వ అధ్యాయం మీరు 8వ వచనం చదువుకోవచ్చు. ఆ టైంలో 15వ వచనం ఇలా అంటారు, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకున్నట్టు కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనునితో చెప్పగా అతడు, భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి అక్కడ చిన్న గీత కనపడుతుంది, మీరు బైబిల్లో చూడండి. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండినట్టు చూచెను. ఈ మాట ఎంత అద్భుతమైన మాట. సో ఆయన వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎలీషా గారు, బయట గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయండి, ఇక మనం తప్పించుకోవటం వల్ల కాదు అన్నప్పుడు ఎలీషా గారు అన్నమాట ఏమనండి అంటే, భయపడొద్దు, మన చుట్టూ ఉన్న వారిని గనక నువ్వు చూస్తే ఆధైర్యపడవంటాడు. ఎలా చూస్తాం సార్, ఎదురుగా గుర్రం కనపడుతుంది, ఎదురుగా సైన్యం కనపడుతుంది, ఎలా నమ్మమంటారు? ఇది మాట. ఈ మాట మాట్లాడగానే ఎలీషా గారు చేసిన పని ఏంటో తెలుసా అండి? ప్రభువా అతని కన్నులను తెరవుము అనే మాట. ఈ మాట దగ్గర మీరు గమనిస్తే, చూసే కదా చెప్పింది, ఆయన గుడ్డాడేం కాదు కదా, గుర్రాలు చూశాడు, బయటకు వచ్చాడు, రథాలు చూశాడు, అదేగా చెప్పింది. మరి కళ్ళు తెరవమంటం ఏంటి అంటే, సమస్యల సుడిగుండంలో వెళతా ఉన్నప్పుడు, నిరీక్షణ లేని పరిస్థితులు దాపురిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసి యొక్క చూపు ఎప్పుడైతే దేవుని నుంచి మరుగైపోతుందో ఆ వ్యక్తి యొక్క అంతరంగాన్ని కలవరం ఆవహిస్తుంది. అప్పుడు భౌతికమైన నేతలను కాసేపు మూసి, ఒకవేళ మనం గనక సమస్యను గురించినటువంటి ఆ భయాల నుంచి బయటకు వచ్చి కొద్దిసేపు ఆత్మీయ నేత్రాలతో సమస్యను చూడటం మొదలు పెడితే అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత సెక్యూర్డ్గా ఉన్నాము అనే మాట. కాబట్టి మన సొంత సామర్థ్యాన్ని బట్టి సమస్యలను బేరీజు వేసుకుంటూ కృంగిపోవటం కంటే, లేదా అపవాదికి చిక్కిపోవడం కంటే, లేదా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ మన సమస్యను పెద్దది చేసుకుని కృంగిపోవడం కంటే, కాసేపు ఆ సమస్యను పక్కన పెట్టి ఇలా ఆలోచిద్దాం. ఎలా ఆలోచిద్దామండి అంటే, దేవా, నా కనుల ముందు నిరీక్షణ లేని మాట వాస్తవం,
నా చుట్టూ శత్రువులు ఉన్నమాట వాస్తవం. ఏ ప్రక్క నుంచి కూడా ఆదరణ దొరకని పరిస్థితి వాస్తవం ప్రభువా. కానీ నేను నీ వైపు చూస్తున్నాను అని అంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని గమనంలోకి తీసుకుని వస్తూ ఆ వాక్యానుసారంగా దేవుడు గత దినాల్లో లేదా గతంలో ఇలాంటి సమస్యలు గుండా వెళుతున్నప్పుడు లేఖనంలో కానీ వ్యక్తిగతంగా మీ జీవితాల్లో కానీ మన జీవితాల్లో కానీ దేవుడు ఏ విధంగా సాయపడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన ఆరాధించామనుకోండి, అప్పుడు అర్థమవుతుంది ఆయన యొక్క శక్తి సామర్థ్యాలేంటో. దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన జీవితాల్లో పనిచేయడానికి. దేవుడు సిద్ధంగా ఉన్నారు మన అపజయాల కోరలో నుంచి విడిపించడానికి. దేవుడు సిద్ధంగా ఉన్నారు మన ఓటమి నుంచి గెలుపులోకి నడిపించడానికి. కానీ దేవుడు ఆశపడతా ఉంది మన నుంచి ఒకే ఒక విషయం, అది విధేయత అనేమాట. ఎవరు విధేయత చూపిస్తారో వారి జీవితాల్లో తప్పక పనిచేస్తారు. సో ఎలీషా గారు ఎప్పుడైతే ఆ దైవ సేవకుని పిలిచి ఒకసారి చూడు అని అనలేదు, యెహోవా వీరి మనోనేత్రాలు తెరవండి అనగానే చుట్టూ ఉన్న పరిస్థితులు కనపడినాయి. ఏం కనపడినాయి అక్కడ? మీరు గమనించారు కదా, చదువుకున్నారు కదా. ఏముంది అక్కడ 17వ వచనంలో, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిన్నట్టు చూచాను. ప్రియా శ్రోతలారా, ఒకే స్థలం, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు దేవుని ఎరిగినటువంటి వారే. ఒకరు చూసేది అగ్నిరథాలని, ఒకరు చూసేది సిరియా సైన్యాన్ని. ఈ మాటలు వింటా ఉన్న మనమందరం కూడా దేవుని బిడ్డలమే. ఒకవేళ ఈ మాట మీ చెవిన పడుతూ ఉన్న సమయంలో మీ కనుల ముందు సిరియా సైన్యం లాంటి సమస్య కనపడతా ఉందేమో, భవిష్యత్ నిరీక్షణ లేక కృంగిపోతా ఉన్నారేమో, ఇక ఏ దారి లేదు అని దిగాలుగా ఉన్నారేమో నాకు తెలియదు. కానీ అదే స్థలములో ఉన్న ఎలీషా గారు అంటా ఉన్నారు, ఒకసారి నీ మనోనేత్రాలతో చూడు అనే మాట. ఇది అగ్ని రథాలు, అవి మామూలు రథాలు. అది పరలోక సైన్యం, ఇది సిరియా సైన్యం. ఏది గొప్పదో చెప్పండి? ఆ సమయాన్న కలవరపాటు కాదు కావాల్సింది, కనికర సంపన్నుడైన ప్రభు మీద సంపూర్ణంగా ఆనుకోగలగడం. అది మనం చేయగలిగితే ప్రభు అంటా ఉన్నారు, మాట ఇచ్చేవాడినే కాదు నెరవేర్చేవాడిని కూడా అనే మాట. ప్రియ శ్రోతలు, ఇది నాన్న ఏది మీ జీవితాల్లో అసాధ్యం అనుకుంటా ఉన్నారు? ఏది ఇక జరగదు అని నిరాశలోకి వెళ్ళిపోతా ఉన్నారు? ఇక నా జీవితానికి సంతోషమే లేదు అనుకుంటున్నారు కదూ? దేవుడు తప్పక జరిగిస్తారు. ప్రియ శ్రోత, మీరు అలాగే చెప్తారండి అనుకోవచ్చేమో. ఆ దైవజనుడు అంటా ఉన్నారు, ఇది ఎలాగా సాధ్యమవుతుందండి అని. అదే తన గురువు గారు మాట్లాడుతూ, ఎలీషా గారు దేవునితో మాట్లాడారు, దేవుని సహాయాన్ని తీసుకున్నారు. తద్వారా దేవుడు ఏ విధంగా ద్వారాలు తెచ్చారో చూశారు. ఇప్పుడు చెప్పండి, దేవుని కంటే, దేవుని శక్తి కంటే దేవుడు సరిచేయగలిగిన దానికంటే పెద్ద సమస్య అంటారా మంది? అదేమాత్రం కాదండి. అయితే మనకి ఏది క్షేమమో, ఆయన నామానికి ఏది మహిమో ఆయన తప్పకుండా నెరవేరుస్తారు, తప్పకుండా జరిగిస్తారు. అది నమ్మగలిగితే మనం సమస్యను మ్యాగ్నిఫై చూడాల్సిన పని లేదు. సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగానే కనబడుతుంది. ఆ సమస్యను ప్రక్కన పెట్టి నా దేవుడు ఎంత పెద్దవాడో నేను అర్థం చేసుకోగలిగితే తప్పకుండా పరిస్థితులు మారతాయి. దేవుడు ఊహించిన దానికంటే తప్పకుండా జరిగిస్తారు. అంత మాత్రమే కాదు, మాట ఇచ్చి నెరవేరుస్తారు. ప్రియ శ్రోతలు, అలా చేయాలి అంటే మనం గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టండి. రెండవదిగా, ఆయన సహవాసాన్ని సంతోషంగా అంగీకరించండి. మూడవదిగా, మన జీవితాల్లో ఆయనకి ఆటంకంగా అభ్యంతరకరంగా ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి. సంపూర్ణంగా ఆయన మహిమార్థమై
మన జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు తప్పక ఆయన జరిగిస్తారు. కాబట్టి మొదటగా మనం చేయాల్సింది, గత కాలంలో మన జీవితంలో కానీ బైబిల్లో ఉన్న వ్యక్తుల జీవితాల్లో కానీ, ఉదాహరణకి ఎలీషా గారి జీవితమే కదా, చూశారు కదా, ఎంత పెద్ద సమస్య, కానీ దానికంటే మించిన సమాధానం ఉంది కదా, అది జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. రెండోది, నిరుత్సాహపరిచే మాటల్ని ఎన్నడూ కూడా మనసులోకి తీసుకోకండి. నీకేమవుతుంది, నీ ద్వారా ఏం జరుగుతుంది, నీ వల్ల కాదు, అది సాధ్యం కాదు, అసలు ఇక్కడ అవనే అవదు, ఇలాంటి నిరుత్సాహపరిచే మాటల్ని దయచేసి తిరస్కరించడం నేర్చుకోవాలి. ఇది రెండో మాట. సో మూడోది, మనం వెళుతూ ఉన్నటువంటి ఈ జీవన పరిస్థితుల మధ్యలో మనం ఎదుర్కోబోతా ఉన్న యుద్ధాన్ని గుర్తించగలగాలి అనే మాట. అంటే సిరియా సైన్యంతో పోరాడేది మనం కాదు, దేవుడే అన్నమాటగా కాబట్టి గుర్తించాలి. మూడోది, మన జీవితాల్లో ఎదురయ్యే ఛాలెంజెస్ దగ్గర, పోరాటాల దగ్గర పాజిటివ్గా అంటే అనుకూలంగా ఆలోచిస్తూ స్పందించాలి. అనుకూలతను ఎప్పుడు విడిచిపెట్టద్దు. నెగిటివ్ థాట్స్ని రానీయకండి, పాజిటివ్గా ఉండండి. దేవుడు ఇలాగే చేస్తాడు అనుకోకండి. దేవుడు ఎలా చేస్తాడో చెప్తే తెలిస్తే మనమే దేవుళ్ళమైపోతాం కదా. ఆయన చెప్పేది కాదు, ఆయన చేసి చూపిస్తారు. ఎలా చేస్తారో మనకు తెలియదు, ఖచ్చితంగా చేసి తీరుతారు. ఆయన మన దేవుడు. అదే ఇర్మియా గారితో మాట్లాడుతూ ఉంది. ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇర్మియా గారిని బయటికి తీసుకొచ్చి మాట్లాడట్లేదు. ఇర్మియా గారు గుంటలోనే ఉన్నారు, చెరలోనే ఉన్నారు. వారితో మాట్లాడుతూ, ఇర్మియా గారు మీరు వినండి, నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడును అనే మాట. ఇప్పుడు ఇర్మియా గారికి ఏమనిపించాలా, నేను ఇంకా గోతులోనే ఉన్నానండి అనుకోవచ్చేమో. ఈ దినాన్ని ఈ మాటలు వింటా ఉన్న శ్రోతలారా, మీరు కూడా ఈ మాట చాలా కాలంగా వింటున్నారేమో. ఎక్కడండి, చాలా కాలంగా వింటా ఉన్నాం కానీ మా చుట్టూ ఇలాగే ఉంది కదా. తర్వాత మీరు ఆలోచించండి, ఇర్మియా గారిని విడిపించలేదా దేవుడు? కరుణించలేదా? కార్యాలు జరిగించలేదా? మీ ద్వారా కూడా జరిగించగలుగుతాడు. ఇది నాలుగోది. ఆ తర్వాత, దేవుని యొక్క శక్తి మీద ఆనుకోవడం నేర్చుకోండి. మన స్వశక్తి మీద, సొంత ఆలోచన మీద, సొంత తెలివితేటల మీద ఆధారపడుతున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూడలేం. ఎప్పుడు సంపూర్ణంగా దేవుని మీద ఆనుకొని కళ్ళు తెరిచి ఆయన శక్తి సామర్థ్యాలను చూడగలిగితే ఎంత నెమ్మది ఉంటుందో కదా. ఆ దైవజనుడేమో సైన్యాన్ని చూశారు, వీరేమో దేవుని యొక్క సైన్యాన్ని చూశారు. ఈయన నిమ్మళంగా ఉన్నారు, ఆయన కలవరపాటు అవుతా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క శక్తి మీద సంపూర్ణంగా ఆనుకోవాలి. చివరిగా, దేవుణ్ణి అనుగ్రహించబోతా ఉన్న విజయాన్ని అంగీకరించాలి. ఎప్పుడైతే ఆయన విజయాన్ని మనం అంగీకరిస్తామో తప్పకుండా మన జీవితాల ద్వారా ఆయన నామాన్ని గణపరుచుకొని దేవుడు లోకానికి మిమ్మల్ని సాక్షి నిలబెట్టుకుంటాడు. శ్రోతలు, ఇప్పుడు చెప్పండి, మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా మీతో ఉండి నాతో మాట్లాడండి అని అంటే, ఆయనతో తప్ప అందరితో మాట్లాడుతూ వారు చెప్పే నిరాశాజనకమైన మాటలతో కృంగిపోతూ ఇంకెంతకాలం కాలం వెళ్ళబులుస్తారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన వింటున్నారు, ఆయనతో మాట్లాడండి. ఆయన ఇచ్చే సమాధానాన్ని మన అంతరంగాల్లో ఏలుబడి చేయనిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తిరిగి మరొక వారం మరలా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.